హలో హలో సార్ ఈశ్వరరావు గారా? చెప్పండి ఎవరు? మేము మనీవ్యూ పర్సనల్ లోన్ నుంచి సార్ కాల్ చేస్తాను. చెప్పండి ఇది ఈఎంఐ పెండింగ్ ఉంది కదా, ఇంకా పేమెంట్ అవ్వలేదు ఈ మంత్ది. ఎంత ఉంది మేడం? ఒక నిమిషం ఉంది. 19,344 రూపీస్. 19,000 కరెక్ట్ చూసి చెప్పండి ఒకసారి నాకు. ఒక్క నిమిషం. 19,344. ఓకే ఈశ్వరరావే కదా మాట్లాడుతున్నది? అవును నేనే మాట్లాడేది. కాల్ అయితే నాకే కాదు చేసింది మీరు. అవును, ఉమ్, మీది ఈఎంఐ సార్ మనీవ్యూది. అవునా? 2,90,000 తీసుకున్నారు కదా. అవునవును కరెక్ట్. గుర్తొచ్చింది మేడం, గుర్తొచ్చింది. ఆ ఈఎంఐ. మేడం దీన్ని నేను ఒక 2 months అవుతుంది మేడం. 2 months పడుతుంది. ఎందుకు సార్ 2 months? ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూ సార్, అదంతా ఇక్కడ ఇస్తారా సార్? 2 months వరకు టైం అంత ఇయర్. మేజర్ ఇష్యూ ఉంటే మాత్రం మేము టైం ఇస్తారు. నెక్స్ట్ మంత్ ఇదంతా మేజర్. నెక్స్ట్ మంత్ కాదు, ఈ మంత్ క్లియర్ చేయాలి. మీరు చేసింది 2 EMI తీసుకొని నుంచి. అవునా? 18 months ఇయర్, 10 yearలో 2 months EMI అంతా పేమెంట్ చేసింది. ఇది 3rd monthది. దీన్ని మీరు డిలే చేస్తే మీకు ఇంకా ఇంపాక్ట్ అయిపోతుంది సిబిల్. ఓకే మేడం మీ పేరు? ఈ మంత్ క్లియర్ చేయాలి సార్. నా పేరు ప్రణీత అని సార్. ప్రణీత. సార్ అకౌంట్ నెంబర్ చెప్పండి. లోన్ నెంబర్ మీదా? లోన్ నంబర్ 2074. లాస్ట్ 5 digits చెప్పండి సరిపోతుంది. 5 digit 97144. ఓకే అయితే నేను కన్ఫర్మేషన్ కోసం నేను ఏమంటున్నానంటే మేడం, నేను నెక్స్ట్ మంత్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మంత్ కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. నెక్స్ట్ మంత్ మీ పెనాల్టీతో సహా నేను పే చేస్తాను. ఓకేనా సార్? అలా లేదు సార్, ఇది వచ్చేసి పర్సనల్ లోన్ అంటాను. ఆ మంతే క్లియర్ అవ్వాలి. మీరేమైనా సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే మీకు 2 months టైం ఇస్తారు సార్. ఇది అన్సెక్యూర్డ్ లోన్. సో మీరు ఈ మంతే క్లియర్ చేయాలి. చూడండి మేడం, ట్రై చేయండి. ఈ మంత్ కొంచెం మనీ. నేను ట్రై చేసేది అలాగే సార్. అది యాక్చువల్లీ మేడం నా దగ్గర ఫండ్ లేదు. ఎందుకు లేదంటే నాకు జాబ్ లేదు. అది ఒక్క స్మాల్ ఈఎంఐ కాదు. మీరేమో 5,000 10,000 అని ఉంటే మేమేమో చేయొచ్చు. 19,000 రూపీస్, ఇయర్లీ 20,000. అంత పెద్ద అమౌంట్ని ఎలా ఎవరు చేస్తారు సార్ 2 months వరకు? నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది, నాకు ఎలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్. ఈ మంత్ అయితే మీరు పేమెంట్ చేయాలి అనేసి నెక్స్ట్ మంత్ ఎలా మీకు మేము నమ్మకం మట్టు టైం ఇవ్వడం చెప్పండి. అంటే మీరు చేస్తున్నది మెట్రో క్యాష్ అండ్ క్యారీలో వర్క్ చేస్తున్నారు కదా. కరెక్ట్ మేడం. మీకు ఎలా తెలుసు మేడం ఈ విషయం? అదంతా మీరే ఇక్కడ పట్టినారు కదా సార్. విత్ ప్రూఫ్సే మాట్లాడతాం మేము. అవునా? ఓకే వెరిఫై చేశారా మీరు? అవును సార్, వెరిఫై చేసి కదా ఇచ్చింది మీకు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మెట్రో క్యాష్ అండ్ క్యారీలో వర్క్ చేస్తారని చెప్పినారు విశాఖపట్నంలో. అవునా? అదే అడ్రస్ దాంట్లో కదా ఉంది మీరు. అవునా? ఏమో మేడం, నా దగ్గర అయితే ఎవరు రాలేదు వెరిఫికేషన్ కోసం, అందుకే డౌట్ వచ్చి అడిగాను నేను. ఎవరు రాదు కాదు సార్, మీరు కదా మెన్షన్ చేసింది అప్లికేషన్ లోన్ తీసుకునేటప్పుడు. మేడం ఇప్పుడు కస్టమర్ ఏమైనా మెన్షన్ చేస్తారు మేడం. నేను గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తాను మెన్షన్ చేస్తారు. మీరు వెరిఫై చేయాలి కదా మేడం. అంటే మీకు ఇది వెరిఫై కాల్ రాలేదు? వెరిఫై మేడం, కాల్స్ వేరు మేడం. వచ్చి ఏమైనా వెరిఫై చేసిరా అని అడుగుతున్నాను. చేస్తున్నా మేడం. అంటే ఎవరు వచ్చారు వెరిఫై కోసం అని నేను అడుగుతున్నాను. వెరిఫై కాదు, ఇది మీరు ఇచ్చినదే. మేమే వెరిఫై చేయలేదాన్ని. మీరేమి ఇచ్చారో దాన్ని తీసుకున్నాం మేము. మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా. అవును 3 monthsది. దాంట్లోనే మీకు తెలుస్తుంది కస్టమర్ ఎలా పేమెంట్ చేస్తారని. దాంట్లో తెలుస్తుంది సార్ 3 monthsలో. 3 monthsలో వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేశారన్న పైన మీకు లోన్ అమౌంట్ డిస్పోజల్ అయ్యేది. బ్రిలియంట్ మేడం మీరు, చాలా బ్రిలియంట్. చాలా బ్రిలియంట్ మేడం మీరు. అయితే నేను పేమెంట్ అవ్వాలి సార్ మీది ఈ మంత్ది, లేదంటే మీకు ఇష్యూ అవుతుంది. ఇష్యూ అంటే ఏం ఇష్యూ మేడం? లైక్ ఇది మీకు ఇది ఫిల్డ్ పోవచ్చు ఈ అకౌంట్, లేదు అంటే మీ సిబిల్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఓకే మీకు ఇప్పుడు ఫస్ట్ అంతా ఎవ్రీ మంత్లీ వన్స్ ఉండే మీ సిబిల్ రిపోర్ట్ చెక్ చేసేది. ఇప్పుడు వీక్లీ వన్స్ అయిపోతుంటుంది. మీరేమేమి చేస్తారు అనేది దాంట్లో తెలిసిపోతుంది. ఆన్ టైం పేమెంట్ ఉందా లేదా కస్టమర్ది అనేది. ఓకేనా? మీ మీ క్రెడిట్ స్కోర్ పైననే మేము ఇంత లోన్ మీకు శాంక్షన్ చేసిండేది కదా. అవును. ఇప్పుడు అదే ఇంపాక్ట్ అయితే మళ్ళీ మీరు ఎక్కడైనా మీకు ఎమర్జెన్సీ ఉందని ముందేమైనా తీసుకుంటారంటే అది ఇంపాక్ట్ అవుతుంది కదా, మళ్ళీ మీకు దొరకదు. అంటే మేడం ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. నాకు నెక్స్ట్ మంత్ వరకు టైం కావాలంటే నేను ఏం చెప్పాలి? నేను
సార్ మీరు నెక్స్ట్ మంత్ వరకు టైం కావాలంటే మీది మేజర్ ఇష్యూ పంపించాలి సార్. లైక్ ఇప్పుడు ఏం మీరు 3 monthsది లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ పంపించారు, అలాగే మీరు ప్రీవియస్ 2 monthsది బ్యాంక్ స్టేట్మెంట్ షేర్ చేయమంటారు. అయితే నాది ఓకే మేడం, నాది అసలు యూజ్ చేయను అకౌంట్ నెంబర్ ఉంది, అది షేర్ చేయాలన్నా నేను? అస్సలు యూజ్ చేయను అకౌంట్ అంటే ఒకటి ఉంది, ఇప్పుడు మీరు ఒక అంటే నిమిషం ఈశ్వర్ గారు, కేరట్ మనీ వ్యూ అనేసి ఒక మెయిల్ ఐడి ఉంది, ఓకే ఓకేనా? దానికి మీరు మెయిల్ డ్రాప్ చేస్తారు ఇలా నా ఇష్యూ ఉంది అనేసి. ఓకే, అయితే నేను అదే అంటున్నా మేడం. యాక్చువల్లీ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మీరు అగ్రి అయితే మాత్రం టైం ఎక్స్టెన్షన్ చేస్తారు. ఓకే మేడం, నేను ఏమంటున్నానంటే నా దగ్గర 3 అకౌంట్స్ ఉన్నాయి మేడం, దాంట్లో నేను ఒకటే అకౌంట్ యూజ్ చేస్తాను. దీంట్లో మీకు HDFCది మాత్రమే అడుగుతారు సార్. అంటే ఏ అకౌంట్ అయితే నేను ఇచ్చాను అదే అకౌంట్ అడుగుతారా? అవును. నేను అదే అకౌంట్ నేను యూజ్ చేస్తాను, నేను బ్లాక్ చేశానంటే బ్లాక్ చేసారంటే మీది వేరే అకౌంట్ అడుగుతారు సార్. వేరే అకౌంట్ ఇచ్చేస్తారు, దాంట్లో ఏముంది? క్లియర్ లేదు, వేరే అకౌంట్ ఇచ్చేస్తాను. ఆ ప్రాసెస్ అప్పుడు మిమ్మల్ని అడుగుతారు సార్. ఇప్పుడు మీ కస్టమర్ కి ఇంత లోన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళంతా వెరిఫై చేసి ఇస్తారు సార్. అవునవును, ఓకేనా? ఎవరు బ్లైండ్ గా ఇవ్వరు కదా. కరెక్టే మేడం. ఇప్పుడు నాకు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది సార్, ఇది మాకు యాక్సెస్ లేదండి, మా హయ్యర్ అథారిటీస్ ఉంటుంది యాక్సెస్. మీరు ఎక్కడ తెలుసుకున్నారు అనేసి వాళ్ళకి తెలిసింది, మాకు తెలియదు ఇక్కడ. మేడం యాక్సెస్ ఏముంది మేడం? పాన్ నెంబర్ తో తెలుస్తుంది మేడం, దాంట్లో యాక్సెస్ ఏం చెప్పండి? ఏమేమి ఇచ్చినారో అంతా తెలుస్తుంది, మీరు ఎక్కడ లోన్ తీసుకున్నారు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది, సిఎన్ఆర్ లో కొట్టి కదా మేడం అనేది కూడా తెలిసి ఉంటుంది వాళ్ళకి. సిఎన్ఆర్ లో చెక్ చేస్తారు మేడం, ఇంకేం మేడం? అవును, మరి నాకు తెలీదా మేడం దాని గురించి? అదే సార్, కానీ వాళ్ళకి తెలిసి ఉంటుంది సార్, మాకు తెలియదు, మీకు తెలుసు. అయితే నేను ఏమంటున్నాను మేడం, ఇప్పుడు మీకు ఏం కావాలో నాకు చెప్పండి, నేను వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాను. ఈ మంత్ క్లియర్ పేమెంట్ చేయాలి సార్, ఈ మంత్ నాకు కావాల్సింది. అవ్వదు అంటే కేరట్ మనీకి మెయిల్ డ్రాప్ చేయండి, వాళ్ళు ఏం చెప్తారో ఆ స్టెప్. అదే ఓకే మేడం, నేను డ్రాప్ చేస్తాను, మీకు ఏమేమి కావాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను, చెప్పండి. వాళ్ళే మీకు చెప్తారు సార్. ఎవరు? మెయిల్ డ్రాప్ చేయండి, మెయిల్ డ్రాప్ చేస్తే మీకు రివర్ట్ వస్తుంది, ఆ రివర్ట్ లో వాళ్ళు అంతా మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, ఏమని మెన్షన్ చేయాలి చెప్పండి, ఏమని మెన్షన్ చేయాలి? అదే మీ ఫండ్ ఇష్యూ అని చెప్పారు కదా, దాన్ని మెన్షన్ చేయండి. ఓకే, ఫండ్ ఇష్యూ ఉంది, నాకు మెడికల్ ప్రాబ్లం ఉంది, జాబ్ లాస్ ఉంది, బిజినెస్ లాస్ ఉంది అని చెప్పాలి అలాగా. ఓకే మేడం, అయితే నేను ఇష్యూ ఉందో అని అక్కడ మెన్షన్ చేయండి. మెయిల్ ఐడి చెప్తారా? చూడండి, మెయిల్ ఐడి చెప్తారా నాకు? keratmoneyview.in. అంతేనా? చిన్నదేనా? అంతేనా మేడం? మళ్ళీ చెప్పండి. అంతే సార్, ఇంకెంత పొడుగు ఉంటుంది మరి ఒకసారి చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హలో హలో మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. హలో హలో మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇక్కడ నేను మెసేజ్ చేస్తాను చూడండి, మెయిల్ ఐడి. మెసేజ్ కాదు, ఒకసారి చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. keratmoneyview. ఓకే, keratmoneyview.in. ఓకే మేడం, నేను ఖచ్చితంగా దీనికి నేను ఈవినింగ్, ఇప్పుడు నేను కొంచెం బయటికి వచ్చాను, నేను ఈవినింగ్ ఇంటికి వెళ్తా కదా, వెళ్ళినాక నేను చేస్తాను. ఓకేనా? ఏమో చేయండి సార్, త్వరగా అట్లే వస్తే మీకే మంచిది, తర్వాత మీకే కదా అంతా ఏం పెట్టేది. అంటే మేడం ఇప్పుడు నేను మీకు 1 month చెప్పాను, ఆడ నేను 6 months చెప్పొచ్చా మేడం? కాదు, నేను మీకు 1 month చెప్పాను, ఆడ 6 months చెప్పొచ్చా? మీకు 1 month కాదు సార్, ఫస్ట్ 1 month టైం ఇస్తారా చూడండి. మేజర్ ఇష్యూ వదిలేస్తే వాళ్ళు ఒక్క దిన్నుట్టు కూడా టైం ఇయ్యారు, ఆ మంత్ క్లియర్ చేయాలి. అయితే ఇవాళైతే మెయిల్ డ్రాప్ చేసి చూస్తాను, ఏమంటారు చూస్తాను, దాన్ని బట్టి డ్రాప్. మీరు అది మేజర్ ఇష్యూ ఉంటే మాత్రం అది 1 month కి ఎక్స్టెండ్ చేసేదానికి అంత ప్రూఫ్ అడుగుతారు వాళ్ళు. అంతేనా? ఆ ప్రూఫ్ అంతా ఇస్తేనే మీకు టైం ఇస్తారు, అంటే ఒక్క దినం టైం ఇయ్యారు, ఆ మంత్ క్లియర్ చేయాలి మీరు. అంతేనా? ఓకే మేడం, చూసాం మన